నిన్న రాత్రి అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేసి నల్లపాడు పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది. అరెస్ట్ చేసినప్పటి నుంచి ఈ క్షణం వరకు ఎవరిని ఎలో చేయలేదు. కాబట్టి ఈరోజు మేము అడ్వకేట్స్గా రిమాండ్ మార్నింగ్ పెడతామన్నారు, ఇంతవరకు పెట్టలేదు. ఫిబ్రవరి 1, 2026వ తేదీన వైభవోపేతంగా జరగనున్న శ్రీ గోపయ్య సమేత తిరుపతమ్మ అమ్మవారి కళ్యాణ మహోత్సవం ఎంతో కనుల పండుగగా జరగనున్న సందర్భంగా విచ్చేనున్న భక్తులకి ఇదే మా ఆహ్వానం. ఇట్లు కార్యనిర్వహణాధికారి శ్రీ శ్రీ గోపయ్య సమేత తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం, పెనుగంచిప్రోలు, ఎన్టీఆర్ జిల్లా. అందువల్ల మేము ఇక్కడికి వచ్చి ఆయన అంబటి రాంబాబు గారి యొక్క సంతకాలు ప్లస్ నిన్న జరిగిన వారింటి దగ్గర జరిగిన విధ్వంసకాండకి సంబంధించి ఒక కంప్లైంట్, దాని మీద సంతకాలు తీసుకోవడానికి ఇక్కడికి వచ్చాను. వస్తే సిఐ గారికి ఫోన్ చేశాను ఫస్ట్, ఎందుకంటే ప్రోటోకాల్ ప్రకారం వద్దామని మొదటగా సిఐ గారికి ఫోన్ చేశాను. సిఐ గారు నా చేతిలో ఏమీ లేదు, మీరు డిఎస్పీ గారితో మాట్లాడండి అన్నారు. నేను ఇమీడియట్గా డిఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది. డిఎస్పీ గారు నాకు ఆ విషయాలు ఏమీ తెలియదండి, నేను పై ఆఫీసర్స్తో మాట్లాడి చెప్తానన్నారు. సరే అని వెయిట్ చేశాను కొంచెంసేపు. ఆవిడ ఫోను కంటిన్యూస్గా బిజీ అని పెట్టారు. మేబీ నా ఫోన్ బిజీలో పెట్టుంటారు. మళ్ళీ ఇమీడియట్గా నేను గుంటూరు అర్బన్ ఎస్పీ గారికి కాల్ చేయడం జరిగింది. ఆయన కూడా నా ఫోన్ని వాయిస్ మెయిల్లోకి వెళ్ళిపోయింది. మళ్ళీ తర్వాత మూడోసారి నాకు కంట్రోల్ రూమ్ నుంచి కాల్ వచ్చింది. మేడం, మీరు ఎస్పీ గారికి కాల్ చేశారంట, ఏ పర్పస్ అని అడిగారు. సో నేను చెప్పాను, అమ్మ సెక్షన్ 38 BNSS ప్రకారంగా నాకు మా క్లయింట్ని, మా రాంబాబు గారిని కలిసే హక్కు ఉంది, కాబట్టి నేను ఆయన కలవాలి. ఈ రిమాండ్ పెడుతున్నారు కాబట్టి వకాల మెమో ఆఫ్ అపిరెన్స్ మీద, కంప్లైంట్ల మీద కొన్ని సంతకాలు తీసుకోవాలి, దానికోసమని నేను వెళ్ళాలి అని చెప్పడం జరిగింది. ఇమీడియట్గా ఆ మెసేజ్ ఫార్వర్డ్ చేశారు. తర్వాత కూడా ఎంతసేపటికి రిప్లై రాకపోయేటప్పటికి నేను అగైన్ మళ్ళీ కాల్ చేశాను ఎస్పీ గారికి. ఆ ఫోన్ బిజీ వచ్చింది. తర్వాత అడిషనల్ ఎస్పీ గారు కాల్ చేశారు. కాల్ చేసి మీరు ఎక్కడున్నారో రండమ్మా, సంతకాలు తీసుకెళ్దురు కానీ అన్నారు. ఇప్పుడు నేను రావడం జరిగింది. లోపలికి వెళ్ళాను. నన్ను ఒక్కదాన్నే అలౌ చేశారు, ఎవరిని అలౌ చేయలేదు. వెళ్ళటం జరిగింది. వెళ్ళి మెమో ఆఫ్ అపిరెన్స్ మీద, నిన్న రాంబాబు గారి ఇంటి దగ్గర జరిగిన విధ్వంసకాండ మీద మేము ఒక కంప్లైంట్ రెడీ చేశాము. ఆ కంప్లైంట్ మీద కూడా సంతకాలు పెట్టుకోవడం జరిగింది. దాన్ని పట్టాపురం పోలీస్ స్టేషన్కి ఇప్పుడు వెళ్ళి ఇస్తాము. రిమాండ్ మాత్రం ఇంతవరకు పెట్టలేదు. ఎప్పుడు పెడతారని అడిగాము. 4 నుంచి 5 లోపల పెడతామని చెప్పారు. ఆ తర్వాత నేను ఆ సంతకాలు తీసుకొని బయటికి రావడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ. ఇంటి మీద నిన్న రాంబాబు గారిని అయితే అరెస్ట్ చేసి అంత విధ్వంసకాండం చేయటం జరిగింది, కానీ అక్కడ జరిగిన దానికి సూమోటోగా ఇంతవరకు ఎవరు, రాంబాబు గారి మీద అయితే సూమోటోగా కంప్లైంట్లు తీసుకున్నారు, కానీ అక్కడ జరిగిన దాని మీద ఇంతవరకు ఒక్క కంప్లైంట్ కూడా రిజిస్టర్ చేయలేదు. దాని మూలంగా వాళ్ళు చేయలేదు కాబట్టి మేము ఇప్పుడు లోపల ఉన్నారు సారు, అందువల్ల ఆయన అవైలబిలిటీలో లేక మేము ఇప్పుడు కంప్లైంట్ రెడీ చేసుకొచ్చి సంతకాలు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఆ కంప్లైంట్ కూడా ఇవ్వబోతున్నాము. అంతే, ఇప్పుడు లోపల బాగానే ఉన్నారు, సెల్లో ఉంచారు, భోజనాలు అయితే పెట్టారు, అంతవరకు అయితే ఉంది. 4 నుంచి 5 లోపల రిమాండ్ కోర్టుకు తీసుకొస్తామని చెప్పారు. ఓకే అండి, థ్యాంక్ యూ. నిన్న రాంబాబు గారి ఇంటి దగ్గర జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దాని మీద 2 క్రైమ్లు రిజిస్టర్ చేయబడినాయి. ఆ 2 క్రైమ్లు కూడా సెక్షన్ ఒకటి వచ్చేసరికి 2 కేసులు రాంబాబు గారి మీద రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది నల్లపాడు పోలీసు వారు. ఒకటి వచ్చేసరికి ఏమో సెక్షన్ 75 ఆఫ్ 2026 అండర్ సెక్షన్ 126 to 132 BNS యాక్ట్ కింద రిజిస్టర్ చేశారు. ఇంకొక కేసు క్రైమ్ నెంబర్ 76/2026 అండర్ సెక్షన్ 126, 196(1), 252, 351(2), 292 రీడ్ విత్ 33(5) ఆఫ్ BNS యాక్ట్ కింద రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఈ సెక్షన్లు అన్నీ కూడా ఏవైతే ఉన్నాయో మ్యాక్సిమం పనిష్మెంటు 3 సంవత్సరాల లోపే ఉన్నాయి. అన్నీ కూడా బెయిలబుల్ అఫెన్సెసే. అదేవిధంగా 7 సంవత్సరాల లోపల శిక్షించగలిగిన సెక్షన్లే. పోలీసు వారు 41 నోటీస్ ఇచ్చి పంపించవలసిన కేసుల్లో వారిని అన్యాయంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగింది. ఇందులో ఇంకా పిటి థింగ్ ఏంటంటే, నిన్న మన మీడియా మిత్రులందరికీ తెలుసు ఎవరు ఆఫీసు మీద ఎవరు దాడి చేశారు.
ఎవరిని రాంగ్ఫుల్ రెస్టారెంట్ చేశారు, ఎవరిని బయటికి పంపించలేదు. ప్రజలందరికీ తెలుసు. ఏదైతే నిన్న దాడి జరిగిందో రాంబాబు గారి ఆఫీస్ మీద జరిగింది. రాంబాబు గారిని కదిలించకుండా బంధించబడ్డారు రాంబాబు గారు. అటువంటిది ఆయన మీదే రాంగ్ఫుల్ రెస్టారెంట్ చేశారని, ఆయన ఎవరినో కళ్ళని కూడా చేశారనే సెక్షన్స్తో 2 క్రైమ్లు ఒకటే ఇన్సిడెంట్ మీద రిజిస్టర్ చేశారు. ఇది చాలా విచారించదగ్గ విషయం. మరి దానికి మేము లీగల్గానే ఫైటింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. లీగల్ టీం మొత్తం మేము రెడీగా ఉన్నాము. రాంబాబు గారికి రాష్ట్రం మొత్తం అండగా ఉంది. దాంతోపాటు మా లీగల్ కమ్యూనిటీ మొత్తం రాష్ట్రానికి చెందిన వైఎస్ఆర్సీపీకి చెందిన ప్రతి ఒక్క న్యాయవాది అండగా ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు దీనికోసం పోరాడతారని చెప్పేసి సవినయంగా మీడియా మిత్రులకు తెలియజేసుకుంటున్నానండి. ఈ క్రైమ్స్ కూడా ఒకటేమో 4 గంటలకు రిజిస్టర్ చేస్తారండి, ఒకటేమో 4:10కి రిజిస్టర్ చేస్తారు. ఏమీ లేదు, ఉన్న ఇన్సిడెంట్ మీదే పోలీసు వారికి విధులకు అడ్డుగా ఆటంకాలు కలిగజేశారని ఒకటేమో వారు బంధించి రాంగ్ఫుల్ రెస్టారెంట్ ప్లస్ క్రిమినల్ ఇంటిమిడేషన్ బెదిరించారని చెప్పి, తర్వాత రాంగ్ఫుల్ రెస్టారెంట్ అసాల్ట్ దొమ్మికి వెళ్ళినట్లు ఇట్లాంటి సెక్షన్లన్నీ పెట్టారు. ఇవన్నీ కూడా 7 సంవత్సరాల కన్నా తక్కువ శిక్షలు వేయగలిగింది. అకార్డింగ్ టు ది అర్నెస్ట్ కేసులో సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం సుప్రీంకోర్టు ఎన్నో కేసులు చెప్పిన దాని ప్రకారం ఇది స్టేషన్ బెయిల్ పంపించాల్సిన కేసు. మరి ఎంతవరకు వెళ్తుందో ఈవినింగ్ వరకు వెయిట్ చేయాల్సిందే. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.